దోసకాయ ములక్కాయ ఎండు చేపల కర్రీ ఈజీగా 10 నిమిషాలు ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలని చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని ఈ ఎండు చేపల ముక్కలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దానిలో ఉన్న స్మెల్ అంతా పోతుంది. దీన్ని వాటర్లో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఒక 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. దీనిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి. మామూలుగా గిన్నెలో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇంకా త్వరగా అయిపోతుంది అనేసి ఒక 10 నిమిషాల్లో 5-10 నిమిషాల్లో త్వరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు దోసకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. మనకు టమాటాలు మన ఇష్టం. కొద్దిగా పులుపు తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మనం ఏ విధమైన చింతపండు అలాంటివి వేయట్లేదు కాబట్టి దోసకాయ టమాటా ముక్కల్లో ఉన్న పులుపు సరిపోతుంది. ఎండు చేపలకి స్మెల్ వస్తుంది కాబట్టి పులుపు ఉంటేనే బాగుంటుంది. దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి తిప్పుకుని కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కాసేపు మగ్గనియి కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. మన కర్రీకి సరిపడా మన టేస్ట్కి తగినంత ఉప్పు కారాలు మన ఇష్టం అన్నమాట. నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ ఎండు చేపల కర్రీ చాలా ఇష్టంగా తింటారు. వీటిలో కూరగాయలతో పాటు కలగలిపి వండుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని కూడా కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోని కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి తిప్పాలి. ఎక్కువ తిప్పొద్దు. కొద్దిగా వాటర్లో కడిగాం కాబట్టి మెత్తగా అయిపోతే ఒకసారి తిప్పుకుని ఇప్పుడు వాటర్ పోసుకుని మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానివ్వాలి. మన వాటర్ మనం దగ్గరకు కావాలా లేకపోతే ఎలా కావాలనే చూసుకుని మనం దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ ఈ విధంగా వేసుకుని మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. అడావుడిగా మార్నింగ్ టైంలో కొంచెం బిజీగా ఉన్నాం, పనులు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే త్వరగా పని అయిపోతుంది. ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి నుంచోకుండా ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే కుక్కర్లో వేసి చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ములక్కాయ దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మామూలుగా గిన్నెల్లో వండుకుంటాం కదా, అలా కొద్దిగా స్టవ్ దగ్గర నుంచి ఎక్కువసేపు తిప్పుకుంటూ అలా టైం పడుతుంది. అలా కాకుండా ఇలా ఉడికించుకుంటే త్వరగా అయిపోతుంది. మనకి ఇంకా కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఈజీగా ఎంతో రుచికరమైన ములక్కాయ దోసకాయ ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది. 3 విజిల్స్ కంటే ఎక్కువ రావద్దు, స్మాష్ అయిపోతాయి, మెత్తగా అయిపోతాయి.
చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.